జపాన్‌ని అధిగమించి నాలుగో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది. మీరు చెప్పినా ప్రపంచం మొత్తం చూస్తోందది. కానీ పేద మధ్యతరగతి వర్గాల్ని మాత్రం పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో బీజేపీ ఎందుకు ఇంకా వెనకాడుతోంది? వెనకాడుతోందా? వీళ్ళు తీసుకొచ్చే పథకాలు సరిగ్గా చేరట్లేదా? ఏం చెప్తారు ఆ విషయంలో? అంటే మీరు సరైనటువంటి సమాచారం నిజంగా సేకరిస్తే హ్మ్. ఈ 11 సంవత్సరాలు 25 కోట్ల మందిని పేదరికం నుంచి గట్టెక్కించి ఇవాళ మోదీ మనం చెప్పినటువంటి వాళ్ళ సమస్య ఆర్థిక స్థితి మెరుగైందని అంటారా? తప్పకుండా మెరుగైంది కాదు. పేదరికం నుంచి పేదరికం నుంచి దారిద్ర్య రేఖ నుంచి ఎగువన వచ్చారంటేనే వాళ్ళ జీవన స్థితిగతుల్లో వచ్చిన మార్పులు. ఆహా! ఇవాళ ఇంతకుముందు చెప్పాను నేను, మొత్తం ప్రపంచం అంతా కూడా చితికిపోతుంది ఆర్థికంగా. కానీ మోదీ గారి యొక్క ముందు చూపుతో ఒక విజనరీ లీడర్ కాబట్టే ఇవాళ ఆర్థికంగా 4వ స్థానానికి రావడం. కోవిడ్ అవరోధాలు, అడ్డంకులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వాతావరణం, చివరికి మొన్న ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్నటువంటి అంశాలను కూడా అధిగమించి 100 కోట్ల మందికి పైగా 3 సార్లు వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసి 100 దేశాలకు పంపిణీ చేసినటువంటి ఖ్యాతి ఘనత మన ప్రభుత్వం. ఇవాళ 4th ఎకానమిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, సర్పాసింగ్ జపాన్. 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి జర్మనీని ఎన్నికతోసి ముందుకు వచ్చే పరిస్థితి. మోదీ గారు ఆర్థికవేత్త కాదు, పేద కడుపు కాలి అనుభవించిన వ్యక్తి కాబట్టి ముందు చూపు. ఎక్కడ కూడా ఇవాళ లీకేజీలు లేవు, ఇవాళ అవినీతి లేదు. కాబట్టి 44 లక్షల కోట్ల రూపాయలు 44 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాల్లోనే పేదలకు సంబంధించిన పథకాల్లో 55 కోట్ల మంది పేద బ్యాంక్ ఖాతాలోకి నేరుగా చేరబడేది, ఒక్క రూపాయి కోత లేకుండా. కానీ ఇదే రాజీవ్ గాంధీ గారి హయాంలో ప్రధానమంత్రి వారే స్వయంగా చెప్పారు, भाई दिल्ली से 100 रुपये गरीब के लिए मैं बेचता हूँ, तो गरीब को 15 रुपये पहुँचता था, 85 रुपये दलाली जेब में जाता था. ये था आपका शासन, ये था राजीव गांधी का ज़माना. आज मोदी जी का ज़माना ज़ीरो टॉलरेंस करप्शन. मैं खाता नहीं, किसी को खाने नहीं देता हूँ, गरीब को सीधा सीधा बैंक के खाता में पहुँचना, कोई दलाली नहीं है बीच. ఇటీవల ఒక సర్వే వచ్చింది సార్. ఆ సర్వేలో రిచ్ అవుతున్నారు, పూర్ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాడు. సో మరి ఈ పథకాలు ఏమవుతున్నాయి, లేకపోతే ఈ వ్యవస్థ అంతా ఏమవుతుందో అని చెప్పి ఆ సర్వేలో మాట్లాడారు. మోదీ గారు కూడా ఒక ముందు చూపుతోనే సంపాదించేటువంటి సృష్టించే మార్గాలు, ఉపాధి అవకాశాలు, వాళ్ళని శక్తికరణ చెప్పి ఇంట్లో కూర్చోబెట్టి ఉచితాలు ఇస్తాం తిని కూర్చోని కాదు. వాళ్ళ ముద్రా లోన్స్, స్వనిధి లోన్స్, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ, వాళ్ళని ఆధునీకరించి శిక్షణ ఇచ్చి ఆధునికరమైన పరికరాలు కల్పించి ఆర్థిక సాయం చేసి సంపాదించుకునే మనం ఇవాళ లక్పతి దీదీలు అని చెప్పి డ్రోన్ల ద్వారా మహిళలు ఇవాళ వాళ్ళ లక్షాధికారులు చేసేటి. ఈ రకంగా పథకాలు ప్రవేశపెట్టి దళారీ వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా వాళ్ళను సంపాదించే మార్గాలు చేస్తుంటే మీరేమో అది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాం, అన్నీ సార్ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళట్లేదేమో అని అనిపిస్తోంది. నిజమే, మీరు అన్నదానికి నేను 100% ఏకీభవిస్తా. కానీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళట్లేదేమో, గ్రామాలకి చేరాల్సినవన్నీ కూడా ఎక్కడో అడ్డం పడుతున్నాయి. అది కొద్దిపాటి, ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవో అక్కడ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన్రేగా కింద వచ్చిన నిధులు దారి మళ్ళిస్తూ ఉంటారు. పేదలకు ఇళ్ల కోసం ఇచ్చే బడ్జెట్ మోదీ గారు ఇచ్చేది పక్కదారి పట్టిస్తున్నారు, వడ్డీలకు లేదా జీతాలకు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలు కాకపోవడానికి ఆ స్థానిక ప్రభుత్వాలు, స్థానిక పాలన సక్రమంగా లేకపోవడం. అయినా ఇవాళ 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం, ప్రజలు ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఆ పేదల పొట్ట వాళ్ళ నిమిత్తం ఆకలి వాళ్ళు తీరుస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే పేదరికంగా అనుభవించిన వ్యక్తి, ఆకలి అంటే చూసి తెలిసిన వ్యక్తి కాబట్టి అభివృద్ధి ఒకవైపు, పేదల సంక్షేమము, మధ్యలో ప్రజల విశ్వాసాలతో కూడుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు. జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందా? దాంట్లో మెంబర్ కూడా కాబట్టి మీ సలహా ఏంటి? మీరు ఎంతవరకు దాన్ని విశ్వసించవచ్చు అని అంటారు? ఆ విషయంలో మనం ముందుకు వెళ్తున్నామన్న విషయాన్ని ఎక్కడ చెప్పగలరు? మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇంకా ప్రజాస్వామికంగా దీన్ని చర్చ జరగాలని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆదేశించడం, పార్టీ కూడా నాకు అందులో అవకాశం కల్పించడం, విస్తృతంగా చర్చలు జరుపుతున్నాం. ఎక్కడన్నా ప్రభుత్వం కూలిపోతే ఏంటి ఆ ప్లేస్లో దానికి అనుకునే చర్చలు చేస్తున్నాం. న్యాయపరంగా అన్ని విధాలుగా కూడా ఏ రకంగా గతంలో మాదిరిగా మధ్యలో ప్రభుత్వం పోతే మిగిలిన కాలానికే మరి ఎమ్మెల్యే ఉప ఎన్నిక వస్తే ఆ మిగిలిన కాలానికి ఎమ్మెల్యేగా ఉంటాడో ఆ రకంగా ప్రభుత్వం మధ్యలో పడిపోతే మిగిలిన కాలానికే ప్రభుత్వం ఉండే విధంగా
చర్చలు జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. ఆ విధమైనటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ముందుకు వస్తాం. నాకు పూర్తి నమ్మకం ఉంది 2029లో ఈ యొక్క మరి ఏకకాలంలో ఎన్నికలు జరిగేదానికి అవకాశాలు.